శ్రీరామనవమికి యూపీ అయోధ్య రామ మందిరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. బాలరాముడి దర్శనం కోసం లక్షల్లో తరలివచ్చే లక్షలాది భక్తజనం రద్దీని దృష్టిలో పెట్టుకుని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేసింది. దేశ విదేశాల నుంచి తెప్పించిన రంగురంగుల పుష్పాలతో రామాలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. బాలరాముడికి జరగనున్న సూర్య తిలకం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. శాస్త్రవేత్తలు రూపొందించిన ప్రత్యేక లెన్స్ల ద్వారా మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో సూర్యకిరణాలు నేరుగా బాలరాముడి నుదుటిపైన తిలకం తరహాలో 4 నిమిషాల పాటు ప్రసరించేలాగా ఏర్పాట్లు చేశారు. ఈ అద్భుత ఘట్టాన్ని చూసేందుకు దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. వేడుకలు చూసేందుకు అయోధ్య నగరం అంతటా పెద్ద పెద్ద LED స్క్రీన్లను ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దర్శనం సమయాన్ని పొడిగించడమే కాకుండా ఎండ తీవ్రత దృష్ట్యా చలువ పందిళ్లు, తాగునీటి సౌకర్యాలను కల్పించారు. అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ప్రత్యేక లడ్డూలు, ప్రసాదాలను అందజేయనున్నారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు ఆలయ పరిసరాల్లో డ్రోన్ కెమెరాలు, CCTV నిఘాను పెంచారు. ఎక్కడ చూసినా జై శ్రీరామ్ అనే నినాదాలు, భక్తి గీతాలతో కూడిన ఆధ్యాత్మిక వాతావరణంతో అయోధ్య ప్రాంతం భూలోక వైకుంఠాన్ని తలపిస్తోంది. శ్రీరామనవమికి యూపీ అయోధ్య రామ మందిరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. బాలరాముడి దర్శనం కోసం లక్షల్లో తరలివచ్చే లక్షలాది భక్తజనం రద్దీని దృష్టిలో పెట్టుకుని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేసింది. దేశ విదేశాల నుంచి తెప్పించిన రంగురంగుల పుష్పాలతో రామాలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. బాలరాముడికి జరగనున్న సూర్య తిలకం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. శాస్త్రవేత్తలు రూపొందించిన ప్రత్యేక లెన్స్ల ద్వారా మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో సూర్యకిరణాలు నేరుగా బాలరాముడి నుదుటిపైన తిలకం తరహాలో 4 నిమిషాల పాటు ప్రసరించేలాగా ఏర్పాట్లు చేశారు. ఈ అద్భుత ఘట్టాన్ని చూసేందుకు దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఈ వేడుకలను చూసేందుకు అయోధ్య నగరం అంతటా పెద్ద పెద్ద LED స్క్రీన్లను ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దర్శనం సమయాన్ని పొడిగించడమే కాకుండా ఎండ తీవ్రత దృష్ట్యా చలువ పందిళ్లు, తాగునీటి సౌకర్యాలను కల్పించారు. అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ప్రత్యేక లడ్డూల, ప్రసాదాలను అందజేయనున్నారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు ఆలయ పరిసరాల్లో డ్రోన్ కెమెరాలు, CCTV నిఘాను పెంచారు. ఎక్కడ చూసినా జై శ్రీరామ్ నినాదాలు, భక్తి గీతాలతో కూడిన ఆధ్యాత్మిక వాతావరణంలో అయోధ్య ప్రాంతం భూలోక వైకుంఠాన్ని తలపిస్తోంది. ये तपेश्वरी मंदिर का महत्व यह है कि जब राम जी ने सीता जी को छोड़ा था तो सीता जी यहाँ तब करने आती थी और नवरात्र का ये माना जाता है कि यहाँ पर नारियल का भेंट दिया जाता है। जो मनोकामना जिनकी पूरी होती है वो भेंट देते हैं और नहीं होता है तो 9 दिन की अखंड ज्योति माई का जो जलाई जाती है और नवरात्र के आखिरी दिन अम्मा को प्रसाद का भंडारा कराया जाता है। जी हाँ, नवमी के दिन ये होता है कि लोग जैसे अपने घर में कन्या खिलाते हैं, उसके बाद माँ के दर्शन करने आते हैं, अपनी मनोकामना पूरी करते हैं और जो मनोकामना नहीं होती वो स्वीकार करने की कोशिश करते हैं। ये तपेश्वरी मंदिर है, माता तपेश्वरी का मंदिर है। यहाँ पर माता सीता ने तप किया था पुत्र प्राप्ति के लिए। यहीं पर माता सीता ने लवकुश और कुश का मुंडन संस्कार करवाए थे। इसीलिए इस मंदिर में पूरे महानगर के मुंडन संस्कार किए जाते हैं।